మహిళల ఆరోగ్యం, పురుషుల ఆరోగ్యం కన్నా భిన్నంగా ఉంటది. ఎందుకంటే హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువగా అంటే ప్రతి నెల మెన్సెస్ టైమ్‌లో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉంటది. లాక్టేషన్ టైమ్‌లో ఉంటది. అలాగే మెనోపాజ్ టైమ్‌లో హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటది. అలాగే వీళ్ళ జీవన శైలి గూడా తేడాగా ఉంటది. అందుకని స్ట్రెస్, యాంక్సైటీ, మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. అలాగే శరీర నిర్మాణంలో గూడా తేడా ఉండటం వలన కొన్ని డిజార్డర్స్ వీళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. వీళ్ళలో ఎక్కువగా వచ్చే డిజార్డర్స్ స్ట్రెస్, యాంక్సైటీతో పాటు ఎనీమియా రక్తహీనత ఉంటది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటది. థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తాయి. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్స్ వచ్చేవరకల్లా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తా ఉన్నాయి గాబట్టి ఎర్లీ స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటే మనం ఈ డిసీజెస్‌ని స్టేజెస్ 1 లోనే, 2 లోనే నివారించే అవకాశం ఉంటది. దానివల్ల మనకున్న ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ వల్ల మనం లైఫ్ సేవ్ జేసుకోవచ్చు. ఫీమేల్‌లో బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువుంటం వలన త్వరగా లావవుతారు. చాలా కష్టంగా వీళ్ళు బరువు తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇవన్నీ గూడా మనం రెగ్యులర్ స్క్రీనింగ్ జేయించుకోవాలి గాబట్టి, మహిళా దినోత్సవం మార్చ్ 8 సందర్భంగా రిహాబ్ బుద్ధాలో శ్రీరక్ష టెలికేర్ వారు ఉచిత వెల్‌నెస్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించటం జరుగుతుంది. సో, అందులో మెడిటేషన్, యోగా ఇట్లా వెల్‌నెస్ కార్యక్రమాలు గూడా అవగాహన కల్పించడం జరుగుతుంది గాబట్టి, మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఆహ్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం లేదా రిజిస్ట్రేషన్ కోసం 9798104108కి కాల్ చేయండి. శ్రీరక్ష టెలికేర్.